రాజకీయ పార్టీలు పేరిక కులస్తులకు రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించే వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పేరిక సంఘం రాష్ట్ర నాయకుడు జుట్టకొండ సత్యనారాయణ అన్నారు. పెరికల ఆత్మగౌరవం రాజకీయ ప్రాధాన్యత అనే అంశంపై స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పేరిక కుల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 200 గ్రామాల్లో 1.5 మంది పేరికలు ఉన్నప్పటికీ వారికి రాజకీయంగా సరైన ప్రాతిపద్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా పేరికలకు సరైన ప్రాతిపద్యం ఇచ్చేందుకు ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం పేరిక కులస్తులకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని ఆయా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తునేని వీరయ్య, పేరిక సంఘం జిల్లా అధ్యక్షుడు వనపర్తి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా అందే విధంగా ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు కూడా తప్పనిసరిగా రేపు డిసెంబర్ జనవరిలో జరగబోయే ఎన్నికలు కానీ ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ మా కులస్తులకు శాసనసభ అభ్యర్థులుగా పార్లమెంట్ అభ్యర్థులుగా రాష్ట్రంలో సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలకు కానీ మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఇతర పార్టీలకు కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 200 మంది యొక్క ఆలోచన ఇదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా గతంలో పాలించినటువంటి అనుభవం మాకుంది, మాకు అవకాశం కల్పించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో భవిష్యత్తులో కొనసాగుద్ది, ముందలిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రేపు జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మా గుర్తింపు ఇవ్వాలని చెప్పి, మా సర్వీసెస్ పొందాలని చెప్పి ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.